my heartfully thank you so much to each every person who wished me, and it's a beautiful blessings I got from you guys. And this is my birthday vlog. నా బర్త్డే రోజు ఏం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మ్యాక్సిమం అన్ని క్లిప్స్ కవర్ చేస్తాను. సో కీప్ వాచింగ్. నైట్ అయితే ఫస్ట్ మీరు ఇందాక వీడియో స్టార్టింగ్లో చూసినట్టు నేను ఒక్కదాన్ని కేక్ కట్ చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అట్లా ఒక్కదాన్ని అని చెప్పి మళ్ళీ నా ఫ్రెండ్ కనిపిస్తుందని వీడియోలో యూ మే థింక్. యాక్చువల్లీ ఇది ఒక చిన్న సర్ప్రైజ్ స్టోరీ. మా మమ్మీ అండ్ నా ఫ్రెండ్ కలిసి చేసింది. ఇది వీడియో ఎండింగ్లో చెప్తాను. ఏదేమైనా నాకు ఇట్లా సర్ప్రైజెస్ అంటే బాగా ఎక్సైటెడ్ అండ్ చాలా ఇష్టం. ఎట్ ద సేమ్ టైం ఏది లేకపోయినా నేను ఒక్కదాన్నైనా సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఇష్టం. అండ్ దెన్ నెక్స్ట్ ఇది మార్నింగ్ లేచిన తర్వాత యూ కెన్ సీ మై ఐస్. అసలు నాకు లిటరలీ నాకు నిద్రే లేదు. నా ఫోన్లో యాంపుల్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నేను ఎడిట్ చేయకపోతే ఇప్పటికే స్టోరేజ్ లేదని చెప్తుంది. ఇంకా కూర్చొని డిలీట్ చేయాల్సి వచ్చింది తప్పక. అండ్ ఇంకా నెక్స్ట్ నేను స్నానం చేసి తర్వాత మంచిగా దేవుడికి మొక్కుకొని అండ్ ఇంకా గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను నా బర్త్డేకి. అండ్ నేను ఈ శారీ కట్టుకోబోతున్నాను. ఇది కొత్త చీర ఈరోజే కట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఇది చాలా డేస్ బ్యాక్ తీసుకుంది. కంప్లీట్ శారీ మొత్తం రాయల్ బ్లూ, నా ఫేవరెట్ కలర్. మొత్తం ఇలాగే ఉంటుంది. ఈవెన్ బ్లౌజ్ కూడా అంతే, రన్నింగ్ బ్లౌజే ఉంటుంది. బట్ ఐఎమ్ పేరింగ్ దిస్ విత్ ద గోల్డ్ కలర్ డిజైనర్ వియర్ బ్లౌజ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ టజిల్స్ అండ్ ఈ మంచి పఫీ హ్యాండ్స్. ఇది కంప్లీట్ బుట్ట చేతులు కూడా కాదు, కొంచెం అందులో డిఫరెంట్. అండ్ కట్టుకున్న తర్వాత ఇలా ఉంది. ఈవెన్ ఇది బయట ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఎనీహౌ నేను కట్టుకొని తర్వాత అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అమూల్యని పిక్ చేసుకొని మేము కోటిలింగాలకి వెళ్తున్నాము. ఇది కోటిలింగాలు ఎంట్రన్స్. అండ్ కోటిలింగాలు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం నేను. అక్కడ బోటింగ్ కూడా ఉంటుందంట. ఫస్ట్ గంగ దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్ళు అవి చల్లుకొని అక్కడ కూడా కొంచెం వీడియో క్లిప్స్ అవి తీసుకున్నాము. అండ్ తర్వాత అక్కడి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అండ్ మా ఊరు కనిపిస్తుంది. మేము ఎప్పుడైనా బతుకమ్మ వేసేటప్పుడు మా అమ్మమ్మ కానీ మా మమ్మీ వీళ్ళందరూ చూపిస్తూ ఉంటారు అది కోటిలింగాలు అని చెప్పి. అలా ఇక్కడ ఈసారి ఇటువైపు ఉండి అటువైపుని చూసినాం అనమాట. అండ్ ఇంకా తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళినాము. టెంపుల్లో దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్ కన్నా ఎక్కువగా అట్రాక్టివ్ దేవుడు ఉన్నాడు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే రష్ ఏం లేదు, వెంటనే వెళ్ళిపోవాలి అట్లా ఏం లేదు. ఎంతసేపు నిల్చొని చూసినో నేను అసలు దేవుణ్ణి. తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ కూడా చూసిన. అండ్ తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత చిన్నగా వీడియో క్లిప్స్ తీసుకున్నాము. మా అమ్మమ్మ ఒకసారి అయితే ఈ గడ్డి స్తంభంకి అన్ని లింగాలు ఉండేవి కలిపి తర్వాత ఇదంతా ఏదో కట్టిండ్రు ఏదేదో చెప్పింది, నాకు గుర్తు కూడా లేదు. తర్వాత ఇది గర్భగుడి కాదు, గర్భగుడి పక్కన ఇంకొక చిన్నగా లింగం అది ఉంటే ఇక్కడ కూడా ఫొటోస్ యాక్చువల్గా ఇక్కడ లింగం పక్కన వాటర్ వెళ్ళడానికి ఉంటుంది కదా, అది ఆపోజిట్ సైడ్ ఉంది. ఎప్పుడైనా కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇది ఎందుకు రైట్ సైడ్ ఉంది అనిపించింది నాకు. అండ్ నా బర్త్డే ట్యూస్డే రోజు వచ్చింది కాబట్టి హనుమంతుడిది డే కదా, అక్కడ కూడా మంచిగా మొక్కుకున్నాను. అండ్ దెన్ నాగదేవత అండ్ చుట్టుపక్కల ఇది శని నవగ్రహాలు అవి ఉంటుంది కదా, అక్కడ కూడా మొక్కుకున్నాను. మీరు టెంపుల్ వీడియో క్లిప్స్ కంటిన్యూగా చూడండి. నేను బర్త్డే సర్ప్రైజ్ స్టోరీ చెప్తాను. యాక్చువల్గా మా మమ్మీ నైట్ ఎప్పుడు కూడా తొందరగా పడుకుంటుంది. 11 వరకు కూడా అసలు ఉండదు. ఎప్పుడైనా వర్క్ ఉంటే మోస్ట్లీ ఎంతైనా కూడా 10:30 11 అంతే. నా బర్త్డే ముందు రోజు మాత్రం నాకు అప్పటికి అర్థం కాలేదు. మా మమ్మీ 10:30 అయిపోతుంది ఓకే పడుకుంటుంది అనుకున్నా, 11 అవుతుంది. ఇంకా పడుకుంటలేవు ఏంటి అని అడిగితే మా మమ్మీ అంటుంది ఏం అనలే అసలు మా మమ్మీ. తర్వాత మళ్ళీ ఒకసారి అడిగితే మా మమ్మీ నిద్రలో ఉండి సర్లే అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి అడగలేదు. ఇంకా థర్డ్ టైం అప్పటికే టైం 11:15 అవుతుంది. ఎందుకు ఇంకా అసలు పడుకుంటలేవు, పోయి పడుకో, లేట్ అయిపోయింది, ఇక్కడ పడుకో. సోఫాలో పడుకొని ఉండే అనమాట. టీవీ దగ్గర నేను కూర్చొని ఉంటే నేను వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నానని చెప్పిన కదా, అది చేసుకుంటూ కూర్చున్నాను. మా మమ్మీ ఫోన్ నా దగ్గరే ఉంది, డేటా కనెక్ట్ చేసుకున్నాను. అయితే మా మమ్మీ ఇంకా నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తే మా మమ్మీ టైం చూసుకొని 11:20 అట్లా అయితే నువ్వు 12 వరకు ఉంటావా అని అంటే అవును అని చెప్పిన. నాకు అసలు డౌట్ రాలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక్కదాన్నే కేక్ కట్ చేసుకుంటా మమ్మీ అని కూడా చెప్పిన. నేను ఓకే అని చెప్పింది మా మమ్మీ. యాక్చువల్గా ఏం జరిగిందంటే స్వీటీ నాకన్నా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఈవినింగ్, నేను వచ్చేటప్పుడు బైక్ పైన ఉంటా కదా, అప్పుడే ఫోన్ చేసిందంట, ఆంటీ నేను ఇట్లా వస్తాను నైట్ మీరు ఉంటారా అని చెప్పి అడిగితే నేను ఉంటా, కాకపోతే ఒకవేళ ఉండకపోతే నాకు ఫోన్ చేయు నేను లిఫ్ట్ చేస్తా అని చెప్పిందంట. సో ఇంకా తర్వాత ఏమైపోయింది, మా మమ్మీ ఫోన్ నేను ఉంచుకున్నా కదా, ఆ విషయం మా మమ్మీ మర్చిపోయి మా మమ్మీ వెళ్ళి పడుకుంది. నేను ఇంకా 12:15 అట్లా అవుతుంది. స్వీటీ ఆల్రెడీ నాకు 10:30 11కి ఫోన్ చేసి మత్తుగా మాట్లాడి నాకు నిద్ర వస్తుంది, పొద్దున్నే లేపు టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పింది. ఈవెన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కూడా చెప్పలేదు. ఓకే ఫైన్, అందులో ఏముంది లైట్ అని చెప్పి నేను కూడా అనుకున్నాను.
నాకు అసలు ఆ డౌట్ కూడా రాలేదు. తర్వాత 12:15 నా టైంకి మా మమ్మీ ఫోన్కి ఫోన్ చేసింది. ఇప్పుడు ఎందుకు చేస్తుంది మా మమ్మీ ఫోన్ అంటే, నేను వెంటనే ఎత్తి, నువ్వు ఎందుకు మా మమ్మీ ఫోన్కి ఫోన్ చేస్తున్నావు అంటే, నువ్వు ఎత్తుతలేవు కదా అని చెప్తే, అసలు నువ్వు నాకు ఎప్పుడు కాల్ చేసినావు అని నేను ఇంకా అది కూడా అనలేదు. ఎందుకంటే కంటిన్యూస్గా నాకు అప్పుడు 2-3 మెంబర్స్ నా ఆఫీస్ కొలీగ్స్ అండ్ నా కజిన్స్ కాల్ చేసి ఉండే. నేను మాట్లాడుతున్నాను ఇంకా, సరే మేబీ చేసిందేమో, బిజీ వస్తే వెంటనే కట్ చేసిందేమో అని చెప్పి, సరే థ్యాంక్ యూ అని చెప్పిన. మళ్ళీ 10 మినిట్స్కి మళ్ళీ కాల్ చేసింది. నువ్వు ఎందుకు అసలు ఈ ఫోన్కి ఫోన్ చేస్తున్నావు అని నేను చెప్పిన. తర్వాత పోనీ ఇంకా మళ్ళీ నాకు అప్పటికే గేట్ సౌండ్ వచ్చింది, లాక్ చేస్తాం కదా, గడియ తీసినట్టు సౌండ్ వచ్చింది. ఇంకా తర్వాత నేను వచ్చిన, డోర్ తీయు అని చెప్పింది. నేను షాక్ అయిపోయినా ఇంకా. ఎందుకంటే అసలు స్వీటీ ఆ టైంలో ఎప్పుడు కూడా రాదు. ఇంకా నేనైనా కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ కాబట్టి నేను వెళ్ళగలుగుతా. కాకపోతే వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది కొంచెం స్ట్రిక్ట్, అమ్మమ్మలు ఇట్లుంటారు. అయినా కూడా తను వాళ్ళ బావ హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి వచ్చిండ్రంట. మా మమ్మీ ఇంకా మేము లేపలేదు, పోనీలే పాపం అని అప్పుడే పడుకుంది, నిద్ర పట్టేసి ఉంటుంది అని చెప్పి లేపలేదు. పొద్దున్నే మా మమ్మీ లేచి నన్ను ఎందుకు లేపలేదు అని కంటిన్యూస్గా 2-3 టైమ్స్ అడిగింది. పోనీ మమ్మీ అని చెప్పిన నేను. అండ్ ఎనీహౌ అదొక మంచి సర్ప్రైజ్. నాకు సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం అన్న విషయం స్వీటీకి తెలుసు. నేను బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతాను. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. మీన్ వైల్ ఇంకా టెంపుల్ నుండి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళేటప్పుడు దారిలో ఎడ్ల బండితోని ట్రాక్టర్ అది ఏమీ లేకుండా నాగలి పట్టుకొని ఇట్లా దున్నేది ఇమేజ్ కనిపించింది, సీనరీ. ఇదైతే ఎంత బాగుండేనో అసలు. మేము అక్కడ అడిగి వీడియో తీసుకొచ్చా అంటే రండి అని చెప్పిండు. ఇంకా వెంటనే అక్కడ మంచిగా నేను వీడియోస్ తీసుకున్నాను. గోదావరి గట్టు మీద సాంగ్ కూడా షూట్ చేసుకున్నాను. అది నేను నెక్స్ట్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలా నాకు వీడియో తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే, అన్ఎక్స్పెక్టెడ్గా ఇది సెట్ అయింది. కొన్ని మనం అనుకున్నప్పుడు కాదు, అవి జరగాల్సినప్పుడే జరుగుతాయి. కొన్ని కాదు, అన్నీ అంతే. ఎనీవే ఇంటికి వెళ్ళేటప్పుడు సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్ళిన. గూడెం అంటే సత్యనారాయణ స్వామి టెంపుల్ ముందు నుంచే వెళ్తాం కదా, కాకపోతే అక్కడ దిగి పైనకి ఏం వెళ్ళలేదు, నార్మల్గా మొక్కుకున్నాను. నాకు ఈ శారీ అసలు ఎంత బాగా నచ్చిందో. నాకు పర్సనలీ రాయల్ బ్లూ అంటే చాలా ఇష్టము. ఈవెన్ మా ఇంట్లో మెయిన్ బెడ్రూమ్లో కంప్లీట్ రాయల్ బ్లూ అండ్ వైట్ కాంబినేషనే ఉంటుంది. ఈవెన్ లైక్ వాల్స్, సీలింగ్ కూడా. ఈ ఓన్లీ రాయల్ బ్లూ అని కాదు, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, కానీ ఆ కలర్ మాత్రం పిక్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను నేను. నా అనార్కలి డ్రెస్సెస్ భలే కంఫర్ట్ అనిపిస్తాయి. ఇంటికి వచ్చేసరికి కుక్కలు మా ఇంటి ముందు ఎన్ని ఉన్నాయో నాకు ఇంకా భయం అయ్యి గేట్ పెట్టుకొని ఇటు నుంచి బిస్కెట్స్ వేసిన, అవి ప్రేమతోనే పైకి వస్తాయి కానీ నాకు బాగా భయం. తర్వాత మేము చిన్నగా బిర్యానీ అండ్ నాన్స్ పార్టీ చేసుకున్నాము. బాగా అక్కడ స్పెండ్ చేసి తర్వాత నాకు గిఫ్ట్స్ ఇచ్చిండ్రు. ఈ వీడియో మీరే చూడండి, లైక్ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, ఇది రా వాయిస్గా అలానే ఉంచుతాను. నీకు అర్థం కాదు కదా, ఎందుకంటే అత్తిస్తే బిడ్డకు ముద్దిస్తాను ఇప్పించిన ఒకసారి ఫస్ట్ తినేది అనుకున్నాను. చెప్పు ఒక్క నిమిషం ఆగు. వేడిగా ఉందా లేదా, మెత్తగా ఉంది మళ్ళా. చెప్పు నాకు ఇష్టమైన స్వీట్స్ చెప్పు ఫస్ట్. బాగుందండి. ఆడియన్స్ శ్రేష్ఠ అడుగు. అడుగులోదా ఆగు. శ్రేష్ఠ ఏమనుకుంటాను? బావ ఏమనుకుంటున్నాను? అక్క నువ్వేమనుకుంటున్నా? నేనేమనుకుంటలేను, చాక్లెట్ కావచ్చు. ఉత్సాహం అంతా ఏదో ఒకటి చెప్పచ్చు కదా, ఏదో ఒకటి. నేను స్వీట్స్ అనుకున్నా. నాకు ఏమి ఇష్టం తెలుసా, నాకు స్వీట్స్ ఇష్టం, మల్లెపూలు ఇష్టం, చెట్లు, ఇవి 3 ఇష్టం. చెట్టు గిట్ట కట్టుకొచ్చినావా? చెట్టు అనుకుంటుంది. చికెనా? చెప్పే, ఓపెన్ చెయ్యు.
నాకు కేక్ ఇష్టమా నాకు తెలియదు. ఇది ఏంటి? ఏం పప్పు ఇది? నేను వేడి ఉందని చెప్తానే ఉన్నా అప్పటి నుంచి. చికెన్ పఫ్, ఎగ్ పఫ్ నీకోసం ఓకేలా? ఎంజాయ్. వావ్, వాట్ సర్ప్రైజ్. ఇది ప్రాణానికి వేద్దామన్నా నువ్వు రావు. స్వీట్ కూడా ఉంటది ఆ పిక్కులా, నాకు తెలుసు, నాకు అర్థమైంది అంతే. నిన్న నైట్ ఫోటో చూపి చూపి అదే కదా మీరిద్దరు స్వీట్ ఉన్న పిక్కే ఇస్తుంది నీకని నేను అన్నా. ప్రత్యూషక్క అండ్ అమూల్య అయితే ఇద్దరు కలిసి ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చింది నాకు, చాలా బాగున్నాయి. ప్రత్యూషక్క ఏమో సపరేట్ నా ఫొటోస్ ఇచ్చింది అండ్ స్వీటీ అయితే మా ఇద్దరు కాంబినేషన్ ఇచ్చింది. మేము ఇద్దరం కాంబినేషన్లో ఫొటోస్ కావాలి మీ ఇంట్లో ఒకటి మా ఇంట్లో అని ఎప్పుడు అనుకుంటాము. అండ్ ఇంకా చెల్లి కూడా వచ్చింది. దీంతో నేను ఒక్క వీడియో కూడా తీసుకోలేదు అసలు. షీస్ వెరీ షై. ఈ ఫోటో ఒకటి ఉంటే ఇది యాడ్ చేస్తున్నాను. మేమందరం బిర్యానీ తినేటప్పుడు అప్పుడు కూడా తనుంది. ఓన్లీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు లేదు. వర్షం పడుతుంటే కూడా పాపం నా కోసం వచ్చింది. ఐఎమ్ రియలీ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ ఆల్ గైస్. నేను ఫోటో ఫ్రేమ్స్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ వాటిని తీసి మా డాడీని పిలిచి ఇక్కడ పెట్టి అక్కడ అని చెప్పి దగ్గరుండి పెట్టిపిస్తుంది. నేను పుట్టిన టైం this is the perfect time which I was born. Happy birthday to me. కమింగ్ టు దిస్, నేను పుట్టింది నైట్ టైంలో. సో ఆ మినిట్ చూసుకొని ఇప్పుడు కదా నేను పుట్టింది ఈ మినిట్లో అని చెప్పి నాకు బాగా హ్యాపీ అనిపించింది. దట్స్ ఆల్ అబౌట్ మై బర్త్డే వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.